బాయ్ బాయ్ కాగితాలై ఇది బాయే తీసి వాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది ఆయన. రంగయ్య బాబు, ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. అడుగు వస్తున్నారు, 100 ఏళ్ళ ఆయుష్. ఒక్క షాప్ లో కూడా మంచి వస్తువు దొరకదు. సిటీలో మంచి చీర కొనాలంటే భగీరథుడు గంగలు తెచ్చినట్టు. ఒక్కరికి తెలియదు. లక్షలుగా సుబ్బయ్య అబ్బాయి అని పేరు, అర్థమైన వాళ్ళకి అప్లికేషన్ పెట్టి సలాములు కొట్టాలి. సలాము. అందరూ కొత్త కార్లు కొనుక్కుంటారు, మనం తప్ప. ఈ పాత డొక్కు పారేసి కొత్త కారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరు. అక్బరు చేసిన ఘనకార్యాలు ఏమిటని అడిగాడు. అనార్కర్ని బతికుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక ట్యుటోరియల్ కాలేజా? సినిమా చూడండి మ్యాచ్లు పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాస్ అయితే. తల్లికి తగ్గ బిడ్డలు, ఇంటికి తగ్గ పందిరి అన్నారు. అయినా ఇదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు వడ్డించు. సరే బాబు. రంగయ్య బాబు, ఈవేళ ఏ ఊరో పండింది. ఎన్నడూ లేని మాతో కలిసి భోంచేస్తున్నారు. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోంచేయాలి ఎవరుకుండదు. పోలేండి, మీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండక నేనే సన్యాసినా స్వాములు అన్నా? అబ్బే, మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు, వాకిలి, సిరి, సంపద, ఆహా రత్నాలు లాంటి 3 బిడ్డలు, వీడికి సినిమాలు, క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్లు పిచ్చి. దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్ది అంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు. మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. విందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకుంటాం లేదు, ఫోటోలు తీయించుకుంటాం లేదు, పూలమాలలు వేయించుకుంటాం లేదు. పూలమాలను వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కడికేనే, మనకు కాదు. చాలండి మీకు జాగ్రత్త. గంగయ్య, బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళ చూడ కొనుక్కో. గుడ్డు మాలో ఒక మెత్తకి 2 రాళ్ళ. ఇవి కూర ముక్కలా, కంకర రాళ్ళ. ఏమిటి బాబు, ఈ అన్నం వేయించి ఈగ దోయి చేసింది. చిచి, ఈ అన్నం ఎవరు తింటాడు? చిరుబాబు, కడుపులో నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూటలు కదా నాయన. ఏదో కంపెనీ కోసం కూర్చుంది. బాబు, నిజంగా నా వంట బాగాలేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లిచాలు పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని. రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పొల్లి గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టడం అవుతున్నాం, అది పుణ్యమే. శారదా, శారదా, అయ్యయ్యో భలేవరండి, ఈ పాట నాకెంతో ఇష్టం. నీతో కొంచెం మాట్లాడాలి శారదా. ఇప్పుడు శ్రోతల కోసం పాటలు వస్తున్నాయి, రేపు మాట్లాడుకుందాం. అది కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారా, వాళ్ళకి పెళ్లిళ్ళు ఏమి చెయ్యాలిగా. చేద్దాం చేద్దాం. ఈ పాట వినండి, ఎంత బాగుందో. తారీఖు మారిందిగా, నెలసరి బడ్జెట్, డిమాండ్ నోటీస్. ఇంటి ఖర్చులకి చెక్ రాసి గంగకి ఇచ్చానులే. హోల్డ్ ఆన్, ఇవి మా ఖర్చులకు నాన్న. ప్రియమైన నాన్నగారికి, అత్యంత ప్రియమైన అమ్మగారికి శ్రీముఖం. చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు.
రాజుకి 1000 రూపాయలు అడిగినంత ఇవ్వక తప్పదు. డివాల్యుయేషన్ అంతా పెరిగిపోయింది. అంతా పెరిగిపోయింది రా, ఒక్క నీ తెలివి తప్ప. ఇదే సంసారమా గుండా పోయా? డబ్బంటే చిల్ల పెంకులు చింత గింజలు అనుకుంటున్నారా? అయ్యో, చింత గింజలు చాలా ఖరీదు నాన్న. కావాలంటే కాఫీ గింజలు అమ్మేవాడిని అడుగు. సంతోషించాలి. ముందు మీ అమ్మలు ఏమిటండి కేకలేస్తున్నారు? ఏమైంది? ఏమైందా రా చూపిస్తా. ఇవన్నీ ఏమిటే? చీరలు కాదు, ఇంకా 2000 రూపాయల చీరల. ఏం గంట కూడా కడతావా? ఫోన్లేండి, మీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తాను. పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదానిలాగా. డబ్బుంటే సరే, సుఖానికి నోచుకోవద్దు. శారదా, నీ సుఖం నీ పిల్లల సుఖం అంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఈ ఇల్లు వాకిలి సిరి సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనే కట్టుకుపోతానా? అది కాదు, పొదుపుగా వాడుకుని పొందిగ్గా ఉండాలి అంటున్నాను. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఒరే బీకా మానస్, ఏమిటి నాన్న? నేర్చుకుని లెక్కలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా? ఉన్నాయి. నెలకి 1500 అయితే రోజుకి ఎంతరా? 50. నువ్వు చేసే నిరుద్యోగం తోడు 50 రూపాయలు ఖర్చా. మన హోదాకి తగ్గట్టుగా ఉండాలిగా నాన్న. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అవునండి, వాడేం దరిద్రులు కడుపుని పుట్టలేదు. అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాడికి అక్కర్లేదనుకున్నారా? అయితే తప్పు నాదే అంటావు. ఏమో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమిటో నేను ఎరుగను. ఇక మీ దయ వల్ల ఇక మీరెవరూ ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. పచ్చగా కలకలాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోడలు మాత్రం పండుగ. నాన్నగారు జిందాబాద్, నాన్నగారు జిందాబాద్. అమ్మా, నాన్న సింగరాజు లింగరాజు కాదు, తానకన్నుడే. కానీ కొంచెం నశ. నసో గిసో, ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. వచ్చావు, నీకే రాశారు చెక్కు. ఏమిటమ్మా? సగానికి సగం తగ్గించారు. 10,000 అడిగితే 5,000 ఇచ్చారు. పర్వాలేదులే అమ్మా, ఇవాళకి జాలే. రేపు ఇంకో చెక్కు రాయించు. ఏది ఆ చెక్కులు అవి మార్చుకొస్తాను. చూడకుండా బాగా తిట్టాలి. అయ్యయ్యో, చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం? అసలు ఎందుకు బయటికి వెళ్తాం? ఏమిటి? ఏం లేదమ్మా.